భౌతికంగా లేకుండా చేద్దామనేటువంటి దాడులకి ఈ చంద్రబాబు నాయుడు గారు కొత్త సంస్కృతి తీసుకొని వచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంలో పచ్చి అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్షమాపణలు చెప్పండి, మీరు చేసినటువంటి పచ్చి అబద్ధాలని తేలాయి అనేటువంటిది సిబిఐ సిట్లో వాస్తవాలు బయటికి జనాల్లోకి తీసుకెళ్లేసి వాళ్ళు అక్రమంగా వేసినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడాను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని ప్రశ్నిస్తే అడిగితే వారి పైన దారుణమైనటువంటి దాడులకి ఉసిగొల్పి భౌతికంగా దూరం చేయాలనేటువంటి పన్నాగం కట్టినటువంటిది ఉదాహరణలు మనము చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి పైన, జోగి రమేష్ గారి పైన అటువంటి దాడులే ప్రత్యక్ష ఉదాహరణ. సో ఈ దాడులకి పాల్పడిన వాళ్ళేమో శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడాను మరియు బయటికి వచ్చి మరోసారి వార్నింగ్లు ఇస్తా ఉంటే ఈ దాడులలో వీడియోలలో ఫోటోలలో మొత్తం ప్రపంచమంతా చూస్తున్నా కూడా ఆ తెలుగుదేశం గూండాలు ఎవరు కూడా ఇంతవరకు ఒక్కరిని కూడా జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు. సో కేవలం ప్రశ్నించే వారినే టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు, గూండాలతో దాడులు ఈ రెండే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సంస్కృతి నేరస్తులే ఎవరైతే నేరస్తులు ఉంటారు కదా, నేరస్తుల మీద కాకుండా బాధితుల పైన కేసులు పెట్టి ఆ బాధితులనే జైల్లోకి పంపించేసేసి బాధితులని అరెస్ట్ చేసేటువంటి ప్రభుత్వము బహుశా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో, రాష్ట్రాలలో ఈ తరహా సంస్కృతి ఎక్కడా కూడా కనిపించదు. కేవలం అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ యొక్క కొత్త తరహా సంస్కృతికి నాంది పునాది వేసి 2 సంవత్సరాల నుంచి పరిపాలన అనేది ఇలా జరుగుతా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన ఇప్పటి వరకు 36 కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వము గత ఏడాది మెడికల్ కాలేజీలు ఏదైతే ఈయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అప్పనంగా తన అనుయాయులకు కట్టబెట్టాలని, ప్రైవేట్ చేయాలనేటువంటి ఆ యొక్క దానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి అంబటి రాంబాబు గారి పైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసేసి మళ్లీ కోర్టుకు రప్పించి మళ్లీ రిమాండ్కి పంపేలా ఈ ప్రభుత్వం చేసిందంటే ఎంత కక్ష సాధింపు చర్యలో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. వీలైనన్ని ఎక్కువ రోజులు రిమాండ్కి పంపించి జైల్లో ఉంచాలనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఉద్దేశము. సో ప్రతిపక్షానికి చెందినటువంటి రాజకీయ నాయకులను వేధించడానికి పీటీ వారెంట్ల జారీ అనేటువంటిది ఒక మంత్రంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యొక్క ప్రభుత్వము ఒక కొత్త ఫార్ములా అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తా ఉంది.